నవంబర్ 14 అంటే వరల్డ్ డయాబెటీస్ డే. వరల్డ్ డయాబెటీస్ డే అని ఇవాళ నవంబర్ 14 రోజున ఎందుకు జరుపుకుంటారు అని అంటే, ముఖ్యంగా ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అన్న వాళ్ళు మొదటిసారిగా ఇన్సులిన్ని డిస్కవర్ చేశారు. సో దాని స్ఫూర్తిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డేగా అనౌన్స్ చేశారు ఇన్ 1991. అసలు డయాబెటీస్ అంటే ఏమిటి? డయాబెటీస్ అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. సో నార్మల్గా చాలా రకాల డయాబెటీస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా 2 రకాల డయాబెటీస్ అన్నవి చాలా ముఖ్యమైనవి. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అని, ఇంకొకటి టైప్ 2 డయాబెటీస్ అని. సో రెండిటికి వ్యత్యాసం ఏంటి అంటే, టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే, ఒంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి అన్నది ప్యాంక్రియాస్లో బీటాస్ కణాల నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఏదో తెలియని కారణంగా, జెనెటిక్ కారణంగా ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అన్నవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అన్నది పూర్తిగా దెబ్బతినడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇది ముఖ్యంగా పిల్లల్లో చూస్తాము, 20-30 సంవత్సరాలలో కూడా చూడొచ్చు. దీన్ని లేట్ ఆన్సెట్ టైప్ 1 డయాబెటీస్ లాడా అని కూడా అంటారు. ముఖ్యంగా మనం చూసే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. ఎవరిలో చూస్తాము అంటే, ఇది వరకు మనం 40-50 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తున్నది. టైప్ 2 డయాబెటీస్ ఎందుకు కారణంగా వస్తుంది అంటే, ఇప్పుడున్న రోజులలో ఊబకాయం, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇలాంటి కారణం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటనగా, బాడీలో ఇన్సులిన్ ఉన్నా కూడా ఇన్సులిన్ దాని పని అది చేసుకోలేకపోవడం. అంటే ఇన్సులిన్ పని బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం. సో ఇన్సులిన్ దాని పని అది చేసుకోకపోవడం వల్ల మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం.